హలో హాయ్ అండి. ఇంట్లోనే టేస్టీగా పులిహోర ఎలా చేయాలో చూపిస్తా చూడండి. సేమ్ గుళ్ళో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ట్రై చేయండి. అన్నం వండి అలా పక్కకు పెట్టుకోవాలండి పులిహోరకి. అలాగే చింతపండు జ్యూసు చిక్కగా తీసి వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జ్యూస్ బాగా చిక్కగా తీసుకోవాలండి. వాటర్ కొన్ని వేసుకోవాలి. అలాగే తగినంత బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి, ట్రై చేయండి, బాగుంటుంది. కొద్దిగా అంత వేసుకోవాలి అంతే. తగినంత సాల్టు. మనం అన్నంలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని వండుకోవాలండి. అలాగే ఒకటి చిన్న మిర్చి కట్ చేసుకొని దాంట్లో ఉడికించుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే మన ఆవాలు వేడి చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. అలా మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకొని మనము అలా చింతపండు దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చింతపండు రసము ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి, దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. అలా మిక్స్ చేసుకోవాలండి. అది మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మనం అంతలోపు తాలింపు వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి. మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, శనగపప్పు కొద్దిగా తక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. అలా ఎర్రగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మన ఎండుమిర్చి, కాజు, పల్లి వేసుకొని అవి కూడా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. కాజు వేసుకొని టేస్ట్ బాగుంటుంది. అలా ఎర్రగా అయిన తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి సన్నగా తరుక్కొని. కొద్దిగా ఇంగువ వేసుకోండి. కొద్దిగా ఇంగువ వేసుకొని మిక్స్ చేసుకోండి. కరివేపాకు, అలాగే కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనము అప్పుడు చింతపండుతో చేసి పెట్టుకునింది దాంట్లో మనకు ఎంత కావాల్సిందే అంత వేసుకోవాలండి. అలాగే తాలింపు వేసుకునింది అలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను కొద్దిగా కలుపుకుంటున్నానండి దేవుడి కోసమని. ఫస్ట్ దేవుడు కలుపుకుందామని అలా కొద్దిగా కలుపుకున్నాను. మిగతాది అలా పక్కకు పెట్టుకొని వారం రోజులైనా ఉంటుందండి. నా పూజ కోసం అన్నీ సిద్ధం చేసినానండి. దీపం ముట్టించేసినానండి. పూజ అయిపోయింది నాది. ఇలా పూజ చేసుకుంటానండి నేను రోజు. ఈ పూలన్నీ, ఫ్లవర్స్ అన్నీ మా చెట్టుకు పూసినట్టేనండి. మందారాలు చాలా రకాలు పూస్తాయండి మా ఇంట్లో. రోజు నేను ఇలాగే పూజ చేసుకుంటానండి. అంటే పులిహోరే కాదు, ఏదైనా నైవేద్యం వారానికి ఒకసారి ఇలా నైవేద్యం పెడుతూ ఉంటా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. థ్యాంక్స్.